నమ్మకంగా చెబుతారు. గుహలో ఋషీశ్వరుల చేత సేవించబడే ఈ స్వామి సామాన్య భక్తులకు పద్మాసనంలో శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తున్నాడు. 1100 సంవత్సరాల క్రితం మట్టపల్లికి ఎదురుగా కృష్ణానదికి అవతల ఒడ్డున తంగెడ అనే గ్రామం ఉండేది. ఆ ఊరిలో మాచిరెడ్డి అనే రాజు ఉండేవారు. మాచిరెడ్డి పాలనలో తంగెడు ప్రజలంతా సుఖంగా ఉన్న సమయంలో ఒకరోజు స్వప్నంలో మాచిరెడ్డికి ప్రసన్నవదనుడైన శ్రీ నరసింహస్వామి దర్శనమిచ్చి స్వయంభువుగా కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్న అరణ్యంలో ఒక గుహలో ఉన్నాను అని, ఇప్పటిదాకా స్వామిని భరద్వాజుడు మొదలగు మహర్షులు మాత్రమే సేవిస్తున్నారు అని, ఆ ఋషుల సంకల్పానుసారం ఇక ముందు మనుషులకు కూడా దర్శనమియ్యదలుచుకున్నానని ఈ విషయాన్ని లోకానికి తెలియపరచమని ఆదేశించారట.